గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సరే, ఇప్పుడు నువ్వు డ్రామా జూనియర్స్ తర్వాత స్కూల్కి వెళ్తున్నావు కదా. స్కూల్కి వెళ్తే ఏమంటున్నారు మీ టీచర్స్? ఏమంటున్నారు? ఏమన్నా వాళ్ళకి తెలుసు, వాళ్ళకి ఏమని తెలుసు? డ్రామా జూనియర్స్లో ఉన్నారు. అవును, ఏం చెప్పట్లేదు నీకు? నువ్వు బాగా చేస్తున్నావు, సూపర్ చేస్తున్నావు అని. ఓదాగి మొగుడు అదే చెప్తున్నారు అప్పటి నుంచి. ఏమని చెప్తున్నారు? ఓదాగి మొగుడు, ఓదాగి మొగుడు, ఓదాగి మొగుడు అప్పటి నుంచి అదే చెప్తున్నారు. అయ్యా, బాగాలేదు, నీకు నచ్చలేదు అలాగా రోజాకి మొగుడు అలా అంటే? రోజా మ్యామ్ చెప్పావు మరి వెళ్ళి ఇలా అంటున్నారని? చెప్పలేదా రోజా మేడంకి వెళ్ళి? ఇప్పుడు వచ్చిన ఈ టేపు కన్నా ఈ రక్త పిచాసి పాట పాడతా. రక్త పిశాచి పాట పాడతావా? పాడు పాడు. రక్త పిశాసి, రక్త పిశాసి, అన్నని కొరికి చంపించిన గిరాసి. రక్త పిశాసి, రక్త పిశాసి, అందరినీ కొరికి చంపిన డిన్ రక్త పిశాచి. ఎవరు పాడారు ఈ పాట? ఎవరు నేర్పిస్తున్నారు ఇలాంటి పాటలన్నీ నీకు? రక్త పిశాచి, నన్ను వాడుకుని, నా డబ్బులు వాడుకుని, నటు రోడ్డు మీద గొడవ పెట్టుకుని వెళ్ళిపోయింది, నన్ను ఎదవని చేసింది, నిన్ను లవ్ చేసి ఎదవనవుతా. ఎవరు నేర్పుతున్నారు ఇవన్నీ? నాకు పైకొద్దు. నీ టాలెంట్, ఓన్ టాలెంటా? నాకు వద్దు అయ్యా, నాకు పైకొద్దు. నువ్వు మామూలుగా పెట్టి చెప్తానయ్యా, నాకు పైకొద్దు. కూర్చోదా, చెప్పు ఇప్పుడు చెప్పు. ఏమైంది నీకు? నీ బాధ వెంట నీకెందుకు అంత బాధ? ఏంటి? దేనికి? నిన్ను లవ్ చేసి ఎదవనవుతా, నిన్ను నడు రోడ్డు మీద ఎవరో గొడవ పెట్టుకుని వెళ్ళిపోయింది. సాంగ్ సాంగా? నేను ఎప్పుడు వినలేదు. ఎవరు నేర్పించారు నీకు ఆ పాట? నీకు ఆ పాట ఎవరు నేర్పించారు? ఏంటి ఇది, క్లోజప్ ఎక్స్ప్రెషనా? కింద కూర్చుంటా, ఏం కాదు. వద్దు, పైన కూర్చో. నువ్వు మగాడివి, నువ్వు కింద కూర్చుంటావా? మగాడు అంటే అలా ఉండాలి, కూర్చుంటా. పైన కూర్చోవాలి. కాలు మీద కాలేసుకో, పైకి ఎక్కు. దా ఎక్కుతా. ఎక్కు, కూర్చో. కాలు మీద కాలేసుకుని కూర్చో. ఇలా కాలు మీద కాలేసుకో. మొన్న వేసుకున్నావు కదా రోజా మ్యామ్, ఆ రోజు వేయించారు. ఇలా పడిపోతుంటే మళ్ళీ తీసి పెట్టారు. ఆ రోజు ఎందుకు నీ కాలు పడిపోతుంది కింద? ఆ రోజు ఎందుకు నీ కాలు కింద పడిపోతుంది చైర్లోంచి? అప్పుడు అది కామెడీ యాక్షన్ కోసం అన్నా. యాక్షన్ కోసం కాలు కింద పడిపోయిందా? ఆ రోజు ఏమైంది నీ కాళ్ళకి? ఏమైంది అరవింద్? నువ్వు మగాడివి, మగాడితో మాట్లాడవా? ఇప్పుడు వచ్చి నీ సాంగ్ కన్నా అది బెటరా? మనం మగాళ్ళ గురించి మాట్లాడుకుందామే. ఓకే, డ్రామా జూనియర్స్లో నువ్వు స్టార్టింగ్ వెళ్ళావు కదా, ఫస్ట్ డే ఏం చేసావు? అప్పుడు ఏం చేయమన్నారు నిన్ను? లేదు, ఆడిషన్స్ ఫస్ట్ చీపట్లో జరిగింది. రమ్ముంటే పట్టుకోసి ఇక్కడ పట్టు చెప్పా. దానికి హార్ట్ గిఫ్ట్ గా ఇచ్చా. ఎవరిచ్చారు హార్ట్ గిఫ్ట్? హ్యాటా? అరవింద్, ఓకే, డ్యాన్స్ వేద్దాం కానీ మనం. సో ఒకసారి వెనక్కి వెళ్ళు. మాకు డ్రామా జూనియర్స్ ఏం తెలియదు, నువ్వు చెప్తావు మరి సెట్స్ ఎలా ఉంటాయి ఏంటి? ఫస్ట్ డాన్స్ చేద్దాం. డాన్స్ వేద్దామా? వేద్దాం ఒకసారి. ముందు డ్రామా జూనియర్స్ గురించి చెప్పుకుందాం. రైన్ డాన్స్ తెలుసా? ఏంటి రైన్ డాన్స్? రెయిన్ డాన్సా? అంటే ఇప్పుడు రెయిన్ పాడాలా అంటే ఏంటి? రెయిన్ డాన్స్ అంటే రెయిన్ లేకుండా డాన్స్ వేయడమా? అంటే వాటర్ ఫాల్స్ లో రైన్ అలా పడుతూ ఉంది, మనం డాన్స్ చేయాలి. ఒక పెద్ద బకెట్ ఉంటది, ఇలా పొరేస్తాం మన పైకి. వాటర్ ఫాల్స్కి వెళ్తే బకెట్తో వాటర్ వేస్తారా? వావ్. అది కాదు, పెద్ద బకెట్ ఉంటది, దాంట్లో మొత్తం నీళ్ళు పట్టేస్తాం, హిట్టేసేస్తుంది. అదే వేసింది, వాళ్ళు మనుషులు వేయరు. అదే వేసేస్తుందా? మరి ఎవరేస్తారా మనం మనుషులు లేకుండా? అక్కడ ఏమైనా గోస్ట్ ఉంటుందా? కాదు, దెయ్యం ఉంటుందా? నీళ్ళు అలా వస్తూ ఉంటాయి. ఇప్పుడు రోజా గారు వైఫ్, నువ్వు హస్బెండ్ అలా చేసావు కదా, ఏంటి ఇప్పుడు వైఫ్ ఎప్పుడు టార్చర్ చేస్తారా హస్బెండ్స్ని? నిన్ను టార్చర్ చేశారంట కదా రోజా గారు? అది ఫస్ట్లో నేను రోజా మ్యామ్ టార్చర్ చేస్తా, తర్వాత రోజా మ్యామ్ నన్ను టార్చర్ చేస్తాను. అంటే ఫస్ట్ ఎప్పుడు టార్చర్ చేయకూడదు మనం, అంతే కదా? అంటే ఫస్ట్ డాన్స్ చేస్తా. సరే, ఏ పాటకి డాన్స్ చేస్తావు? అలా ఉంటావు. ఓ నికా
మౌనిక వేస్తావా ఏ మోనికా మై డియర్ మోనిక కిచి కిచి మా కిచ్చి కిచ్చి మాట కిస్ పెట్టమంటున్నావా కిస్ కిస్ మీ మరేంటి కిచి కిచి మోనిక కిచి కిచి కిచ్చి కిచ్చి మా నీకు ఎవరిష్టం ఇద్దరిలో రోజా గారు ఇష్టమా అనిల్ గారు ఇష్టమా రోజా మ్యామ్ ఇష్టమా అనిల్ గారు ఇష్టమా సుధీర్ ఎందుకు ఇష్టం ఎందుకంటే హెయిర్ ఇలా ఉంటుంది మంచి డ్రెస్ వేసుకొని వస్తాడు జాకెట్ నాకు ఇష్టం జాకెట్ వేసుకుని సుధీర్ జాకెట్లు ఇష్టమా సుధీర్ హెయిర్ ఇష్టమా నీకు ఏమని పిలుస్తావు సుధీర్ని సుధీర్ అన్న అని పిలుస్తావా నాకు అన్నే కదా ఏది నీకు అన్నే అవుతాడా కాదు నీకు యాక్టింగ్ ఎవరు నేర్పిస్తున్నారు నీకు యాక్టింగ్ చిన్నప్పటి నుంచి వచ్చా డ్రామా జూనియర్స్ అక్కడే కూర్చొని చెప్పాలి నువ్వు. హాయ్. ఆ, చెప్పు వాళ్ళే నేర్పిస్తా యాక్టింగ్ వాళ్ళే నేర్పిస్తారా నీకు ముందు యాక్టింగ్ రాదా నువ్వు ఎప్పుడు చేయలేదా డైలాగ్స్ చెప్పలేదా సినిమా అంటే డైలాగ్స్ ఈ డాన్స్ కూడా డాన్స్ ఉన్నాడు స్కూల్లో డాన్స్ ఉన్నావు మామూలుగా డాన్స్ నువ్వు ఉన్నాడు డాన్స్ క్లాస్కి వెళ్తున్నావా స్కూల్ నుంచి మళ్ళీ తర్వాత కూడా స్కూల్లో డాన్స్ ఉంటావు ఇలా పైకి పోతాం కదా పైకి పోతే అక్కడ డాన్స్ ఉంటది ఆహా. అక్కడ తలుపు తీస్తే అది థర్డ్ ఫ్లోర్ ఓకే మనం పైకి పోతే అక్కడ డాన్స్ చేస్తారు అందరూ అయితే ఇలా తలుపు తీసినామనుకో ఆ. అడ్డాలు చుట్టూ ఉంటాయి ఓకే ఓకే సరే మనం డ్రామా జూనియర్స్ గురించి మాట్లాడుకుందాం మళ్ళీ మిస్ అయిపోయావు కదా నువ్వు రేపు నుంచి ఇంక వెళ్ళవు మళ్ళీ డ్రామా జూనియర్స్ బాధ ఎట్లేదా నీకు ఇంకేం రావట్లేదా ఫోన్లో చూస్తావు కానీ నువ్వు వాళ్ళని కలవవు కదా రెగ్యులర్గా కానీ అది కష్టం కదా ఏం కష్టం కష్టమే ఏం కష్టం రెగ్యులర్గా కలవవు కదా వాళ్ళని అంటే ఫోన్ ఉంది ఆ, ఇక ఫోన్ ఉంది కదా ఆ. ఈ ఫోన్లో ఇలా చూడొచ్చు అవును మరి నువ్వు వాళ్ళని రెగ్యులర్గా కలవవు కదా వాళ్ళతో మాట్లాడవు కదా నువ్వు ఇప్పుడు ఈరియాని కలుస్తావు లేదంటే ఇంకా అందరినీ కలుస్తూ ఉంటావు రోజా మ్యామ్ని కలుస్తావు అనిల్ గారిని కలుస్తావు మీ అనిల్ గారు రాశి అక్కని కలుస్తావు నంబర్ తీసుకుంటే బాగుంది తీసుకోలేదా ఎవరి నెంబర్ తీసుకోలేదా రోజా మేడం సుధీది వాళ్ళందరిది నంబర్ అసలు ఎవరిది తీసుకోలేదా అయ్యో ఎందుకు తీసుకోలేదు నువ్వు అప్పుడు అనిల్ గారు ఏమో డైరెక్టర్ కదా సినిమాలు ఇప్పుడు అనిల్ గారిలా నువ్వు సినిమాలు తీస్తావా లేదంటే రోజా గారు సినిమాలో హీరోయిన్ పొలిటీషియన్ ఇప్పుడు రోజా గారిలో పొలిటీషియన్ సినిమా హీరో అవుతావా నేను సినిమా హీరో అవుతావు మరి అవునా మరి అనిల్ గారికి చెప్పావా నేను నెక్స్ట్ మీ సినిమాలో హీరో నేనే అని చెప్తే వినా చెప్తే వినవా వాళ్ళు చెప్తే వినవా డైరెక్టర్ చెప్తే వినవా డైరెక్టర్ అమ్మో డైరెక్టర్ చెప్తే వింటా మరి డైరెక్టర్ చెప్తే వినాలి కదా వింటా ఆ, కానీ ఇది అసలు అర్థమా లేకపోతే వేరే అది ఓకే కానీ ఇప్పుడు నిన్ను ఇప్పుడు డైలాగ్ చెప్పమన్నారు అనుకో నువ్వేం సినిమా ఏదో ఒక సినిమా డైలాగ్ చెప్పు నిన్ను సినిమాల్లోకి పిలిచారు ఆడిషన్ చేస్తున్నారు ఏదో ఒక సినిమా డైలాగ్ చెప్పమంటే చెప్పు ఏం డైలాగ్ చెప్తావు నేను బతుకమ్మల్లో వదవా వచ్చే బతుకమ్మల్లో ఊళ్ళో అందరూ బతుకమ్మల్లో అది కాదు డైలాగ్ చెప్పు ఆడే బతుకమ్మల్లో ట్యాంక్ ఫులీ టుట్టు ఫులీ చెస్ట్ ఫుటీ అండ్ ఫైనల్లీ చెస్ట్ ఫులీ హాట్ ఫుల్లీ అండ్ ఫైనల్లీ ఈజ్ అ బాక్స్ ఆఫ్ ఇట్ దసరా నేను